Hi friends, good morning. Welcome to Kanishka AS. This is Dr. Harinath Reddy. ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కి ఉపయోగపడే టాపిక్ పబ్లిక్ ఫైనాన్స్ ఆంధ్రప్రదేశ్ సోషో ఎకనామిక్ సర్వే 2023-24లో పబ్లిక్ ఫైనాన్స్ అనే చాప్టర్ గురించి డిస్కస్ చేద్దాం. పబ్లిక్ ఫైనాన్స్. సో ఈ చాప్టర్ని డిస్కస్ చేసే ముందు కొన్ని బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇఫ్ యూ టేక్ ద సెంటర్ స్టేట్ ఫైనాన్షియల్ రిలేషన్స్, ద రెవెన్యూ రైజింగ్ కెపాసిటీ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ ఈజ్ ఎ లిమిటెడ్ కంపేర్డ్ టు ద డెవలప్మెంటల్ రెస్పాన్సిబిలిటీస్. ఆన్ ద కాంట్రరీ, the revenue raising capacity of the central government is superior to its developmental responsibilities. అంటే భారత రాజ్యాంగంలో కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలకేమో ఎక్కువగా బాధ్యతలను అప్పజెప్పి ఈ బాధ్యతలు నిర్వర్తించడానికి ఆదాయాన్ని సమకూర్చుకునే అధికారాన్ని రాష్ట్రాలకు తక్కువగా ఇవ్వడం జరిగింది. అంటే ఏ పన్నుల ద్వారా అయితే ఎక్కువ ఆదాయం సమకూరుతుందో ఈ పన్నులను కేంద్ర జాబితాలో పేర్కొనడం జరిగింది. అంటే కేంద్ర ప్రభుత్వానికి పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచుకునే అధికారం ఎక్కువగా ఉండడము, బాధ్యతలు పరిమితంగా ఉన్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వాలకి మీరు రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాలను అమలు చేయడానికి బాధ్యతలు ఎక్కువగా ఇవ్వడం జరిగింది. కానీ వాటిని అమలు చేయడానికి అవసరమయ్యే ఆదాయాన్ని సమకూర్చుకునే అధికారాన్ని రాష్ట్రాలకు పరిమితంగా ఇవ్వడం జరిగింది. So this was the fundamental problem in the center state financial relations. అందుకని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులపైన ఎక్కువగా ఆధారపడి ఉంటున్నాయి. అంటే ప్రతి రాష్ట్ర బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టే ఖర్చులో సింహభాగము కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కూడా ఉన్నాయి. సో ఇందులో భాగంగా మనము ఒకసారి ఈ పబ్లిక్ ఫైనాన్స్ గురించి చూద్దామండి. సో మీరు ఇక్కడ బోర్డు పైన ఈ పీడిఎఫ్ చూసినట్లయితే 2023-24 రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం 2023-24 ఫైనాన్షియల్ ఇయర్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారము ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న పన్నుల రాబడి, సొంత పన్నుల రాబడి 85,922 crores. అలానే మనకు పన్నేతర రాబడి, రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే పన్నేతర రాబడి 7,432 కోట్ల రూపాయలు. సో ఇన్ ద ఇయర్ 2023-24 యాజ్ పర్ రివైజ్డ్ ఎస్టిమేట్స్, ద రెవెన్యూ ఫ్రమ్ ద స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ ఈజ్ 85,922 crores అండ్ ద రెవెన్యూ ఫ్రమ్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ it is 7,432 crores. And the money which the state government gets from the central government, it is 84,251 crores. అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆర్థిక నిధులు 2023-24 రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారము 84,251 కోట్లు. ఇదే మీరు 2022-23కి చూసినట్లయితే 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన సొంత పన్నుల రాబడి 78,026 కోట్లు. అలానే 2022-23లో నాన్ ట్యాక్స్ రెవెన్యూ, పన్నేతర రాబడి 2022-23లో రాష్ట్ర ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్లో 5,415 కోట్ల రూపాయలుగా ఉంది. ఇందులో ఈ నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో మనకు అధిక సింహభాగము మైన్స్ అండ్ మినరల్స్ నుంచి వస్తుందండి. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న పన్నేతర రాబడిలో సింహభాగం అంటే 40% పన్నేతర రాబడి మైన్స్ అండ్ మినరల్స్ నుంచి వస్తుంది. దానితో పాటు ఫారెస్ట్స్, ఎడ్యుకేషన్, వీటి నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పన్నేతర రాబడి వస్తుంది. అలానే 2023-24 సంవత్సరంలో ఆర్థిక సంవత్సరంలో రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారము
రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న పన్నుల రాబడిలో వివిధ పన్నుల యొక్క వాటా మనం చూసినట్లయితే శాతంగా ఇక్కడ చూడండి, మనకు జిఎస్టీ నుంచి 36%, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారము మొత్తం రాష్ట్రానికి వచ్చిన సొంత పన్నుల రాబడిలో జిఎస్టీ వాటా 36%, దాని తర్వాత సేల్స్ ట్యాక్స్ వాటా 22%, స్టేట్ ఎక్సైజ్ 19%, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ 11%, మోటార్ వెహికల్ ట్యాక్స్ 5%. అంటే ఇది మనకు అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ అమర్చమని ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. అవరోహణ క్రమం, ఆరోహణ క్రమం. అలానే ఇందాక చెప్పినట్లు 2022-23లో పన్నేతర రాబడి నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఇట్ వాస్ 5,417 crores. But in the year 2023-24, as per revised estimates, it was 7,432 crores. The main contribution towards the state's own non-tax revenue includes mines and minerals, forest, education. ఇందాక మీకు చెప్పాను, పన్నేతర రాబడిలో సింహభాగం మనకు మైన్స్ అండ్ మినరల్స్ నుంచి వస్తుందండి. మైన్స్ అండ్ మినరల్స్ కాంట్రిబ్యూటెడ్ 41% towards the state's own non-tax revenue in the financial year 2023-24 revised estimates. సో 2023-24 ఆర్థిక సంవత్సరంలో రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం పన్నేతర రాబడిలో మైన్స్ అండ్ మినరల్స్ యొక్క కాంట్రిబ్యూషను 40%గా ఉంది. దెన్ 2022-23 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు 81,563 కోట్లు. సో ఇన్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2022 and 23, the state government received 81,563 crores from the central government. But if you see in the year 2023-24 financial year, as per the revised estimates, the transfer of financial resources from the center to the states, it was 84,251 crores. ఇందులో when the money comes from the center to the states, కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చే ఆర్థిక నిధులు పలు రూపాల్లో వస్తాయండి. ఒకటేంటంటే కేంద్ర ప్రభుత్వానికి వచ్చే పన్నుల ఆదాయం, నికర పన్నుల ఆదాయంలో రాష్ట్రానికి వాటా ఉంటుంది. మనకు 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వం యొక్క మొత్తం నికర పన్నుల ఆదాయంలో రాష్ట్రాలకి 41% కేటాయించారు. అంటే 28 రాష్ట్రాలకి 41% కేటాయించారు. సో అంటే ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర నికర పన్నుల ఆదాయంలో కొంత వాటా ఉంటుంది. అలానే 275వ అధికరణ ఆర్టికల్ 275 కింద కేంద్ర ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకి గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మనకు లోకల్ బాడీ గ్రాంట్స్, డిసాస్టర్ మేనేజ్మెంట్ గ్రాంట్స్, హెల్త్ గ్రాంట్స్, ఎడ్యుకేషన్ గ్రాంట్స్. అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రాలకి కేంద్ర పన్నుల నికర ఆదాయంలో వాటాతో పాటుగా కేంద్ర ప్రభుత్వం నుంచి 275వ అధికరణ కింద గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ కూడా రావడం జరుగుతుంది. అలానే మనకు 282వ అధికరణ ఆర్టికల్ 282 డీల్స్ విత్ డిస్క్రిషనరీ గ్రాంట్స్. కేంద్ర ప్రాయోజిత పథకాల అమలుకు ప్రాయోజిత పథకాలను అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రాలకి కూడా డబ్బులు రావడం జరుగుతుంది. అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రాలకు వచ్చే డబ్బులు 3 రకాలుగా ఉంటుంది. కేంద్ర నికర పన్నుల ఆదాయంలో వాటా ఒకటి, రెండవది గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ గివన్ టు ద స్టేట్స్ by the central government on the recommendations of the finance commission, and again grants which the states get from the central government under article 282 discretionary grants. ఇవన్నీ కలిపితే మనము సెంట్రల్ ట్రాన్స్ఫర్స్ అంటాం. ఇందులో మనకు ఒక ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చే ట్రాన్స్ఫర్లు దాదాపుగా 2022-23లో 51,351 crores. Finance commission allocation constituted a major portion of the central transfers, which was rupees 51,351 crores in the financial year 2022-23.
అదే మనం 2023-24 ఆర్థిక సంవత్సరంలో రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారము ఈ ఫైనాన్స్ కమిషన్ కేంద్ర ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రాలకు వస్తున్న డబ్బులు 55,352 కోట్లు. అలానే మనం ఒకసారి ఎక్స్పెండిచర్ చూసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం చేసే ఎక్స్పెండిచర్ మనకు 2022-23 ఫైనాన్షియల్ ఇయర్ 2022-23లో రెవెన్యూ ఎక్స్పెండిచర్ 2,01,256 crores. అదే మీరు 2023-24 రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ ఎక్స్పెండిచరు మనకు 2,12,450 crores. అలానే రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులను తిరిగి చెల్లించడానికి సంబంధించి మనకు 2023-24లో తిరిగి చెల్లించిన అప్పులు 17,045.99 crores. అలానే మనకు 2022-23లో 15,570.05 crores. అంటే రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులకి వడ్డీ కడతాము, వడ్డీతో పాటు కొంత అసలును కూడా తిరిగి చెల్లించడం జరుగుతుంది. దానికి సంబంధించి 2023-24లో రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులలో కొంత భాగాన్ని తిరిగి చెల్లించడం జరిగింది. అది మనకు 2023-24లో 17,045.99 crores. అలానే 2022-23లో ఇది 15,570 crores. అలానే రాష్ట్ర అప్పు మనకు 2022-23లో రాష్ట్రం యొక్క మొత్తం అప్పు 4,29,526 crores అట్ ద ఎండ్ ఆఫ్ 22-23. అలానే 2023-24 in the financial year 2023-24 as per revised estimates, the total debt in the state of Andhra Pradesh 4,91,734 crores. ఇందులో అధిక భాగము మార్కెట్ నుంచి తీసుకున్న రుణాలు. సో వీటికి సంబంధించి కూడా 2022-23 ఆర్థిక సంవత్సరంలో మార్కెట్ బారోయింగ్స్ 3,11,235 crores. అలానే మనకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారము ఇది మనకు అంటే రాష్ట్రం యొక్క మొత్తం అప్పులో మార్కెట్ రుణాలు 3,66,565 కోట్లు. సో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రుణం పైన రాష్ట్ర ప్రభుత్వం చెల్లించిన వడ్డీ మనకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారము తీసుకున్న రుణాలపై చెల్లించిన వడ్డీ 29,481 crores. సో 2023-24 ఆర్థిక సంవత్సరంలో రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రుణాలపైన చెల్లించిన వడ్డీ 29,481 కోట్లు. ఇదే మీరు 2022-23లో చూసినట్లయితే ద ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఫర్ ద డెట్ ఇంకర్డ్ బై ద స్టేట్ ఆఫ్ ఏపీ ఇన్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2022-23 ఈజ్ 25,492 crores. అలానే మనము జిఎస్డిపిలో శాతంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క రుణం జిఎస్డిపి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తిలో శాతంగా చూసినట్లయితే మనకు 2022-23లో ద డెట్ అవుట్ స్టాండింగ్ యాజ్ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి వాజ్ 32.60% ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 2022-23. సో ఫైనాన్షియల్ ఇయర్ 2022-23లో రాష్ట్రం యొక్క అప్పు స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తిలో 32.6%. అదే 2023-24 ఆర్థిక సంవత్సరంలో రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం ఇది 33.71%. తర్వాత రెవెన్యూ అండ్ ఫిస్కల్ డెఫిషిట్స్ మనకు 2022-23 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ డెఫిషిట్ 43,488 crores. అలానే ఫిస్కల్ డెఫిషిట్ 52,509 crores. అలానే మనకు 2023-24లో రెవెన్యూ డెఫిషిట్ 38,683 కోట్లు అయితే ఫిస్కల్ డెఫిషిట్ 62,721 కోట్లు. అలానే
ఇది శాతంగా చూసినట్లయితే 2022-23లో రెవెన్యూ డెఫిషిట్ మనకు 3.3%. In the financial year 2022-23, the revenue deficit is 3.3% of GSDP. But fiscal deficit is 3.98% of GSDP. So as percentage of GSDP, revenue deficit was 3.3%, fiscal deficit was 3.98% in the financial year 2022-23. 2023-24 revised estimates ప్రకారము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెవెన్యూ ఎక్స్పెండిచరు 2,12,450 కోట్లు. అలానే మనకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 2023-24 ఆర్థిక సంవత్సరంలో చేసిన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 23,330 కోట్లు. అలానే మనము 2023-24 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ ఫిజికల్ డెఫిషిట్స్ ఎలా ఉన్నాయో చూసినట్లయితే మనకు రెవెన్యూ డెఫిషిట్ 38,682 కోట్లు అయితే ఫిజికల్ డెఫిషిట్ 62,720 కోట్లు. ఇది జిఎస్డిపిలో భాగంగా చూసినట్లయితే రెవెన్యూ డెఫిషిట్ ఈజ్ 2.6% ఆఫ్ జిఎస్డిపి అండ్ ఫిజికల్ డెఫిషిట్ ఈజ్ 4.3% ఆఫ్ జిఎస్డిపి. అలానే మనకు బడ్జెట్ ఎస్టిమేట్స్ 2024-25 బడ్జెట్ ఎస్టిమేట్స్ ప్రకారము మనకు 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి టోటల్ ఎక్స్పెండిచర్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2024-25 ఇట్ ఈస్ 2,94,427.25 crores. ఇందులో రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఈజ్ ఎస్టిమేటెడ్ అట్ 2,35,916.99 crores. And if you take capital expenditure in this, 32,712.84 crores. This is expected in the present financial year of 2024-25. Revenue expenditure and capital expenditure is expected to be this much. Then, in the financial year 2024-25, the expected revenue deficit is 34,743.38 crores and the fiscal deficit is 68,742.65 crores. దీన్ని మనము జిఎస్డిపిలో శాతంగా చూసినట్లయితే ఫిజికల్ డెఫిషిట్ విల్ బి 4.19% ఆఫ్ జిఎస్డిపి ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ 2024-25 అండ్ రెవెన్యూ డెఫిషిట్ విల్ బి 2.12% ఆఫ్ జిఎస్డిపి. సో ఇవి మనకు పబ్లిక్ ఫైనాన్స్కి సంబంధించి మనకు ఎకనామిక్ సర్వేలో ఉన్న సమాచారం, దాంతోపాటు బడ్జెట్లో ఉన్న సమాచారం. ఇందులో మనకు 2022-23 ఆర్థిక సంవత్సరం, 2023-24 ఆర్థిక సంవత్సరంలో రివైజ్డ్ ఎస్టిమేట్స్, అలానే 2024-25కి సంబంధించి మొత్తం రుణం ఎంత ఉంది, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత, సెంట్రల్ ట్రాన్స్ఫర్స్ ఎంత, ఫిజికల్ డెఫిషిట్ ఎంత, రెవెన్యూ డెఫిసిట్ ఎంత. సో వీటికి సంబంధించిన ఫ్యాక్ట్స్ని ఈ వీడియోలో చూడడం జరిగింది. సో వీ విల్ కమ్ అప్ విత్ యట్ అనదర్ వీడియో on one of the chapters in Andhra Pradesh Economic Survey. Thank you.